सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము సాధన పాదం చెప్పుకుంటున్నాము. సామాన్య వ్యక్తి కూడా ఏ రకంగా సాధన చేయగలడు, యోగాభ్యాసం చేయగలడు అంటే ఈ విషయంలో మహర్షి పతంజలి మనకు క్రియాయోగం చెప్పారు. క్రియాయోగం అంటే ఏమిటి అన్నప్పుడు తపః స్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ. ఈ తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానాన్ని మూడింటిని క్రియాయోగం అని చెప్పారు. ఈ క్రియాయోగం ద్వారా మనం మన సాధన యోగాభ్యాసం వైపు వెళ్ళొచ్చు. అంటే ఈ క్రియాయోగం ద్వారా తపస్సు, స్వాధ్యాయం చేయడం వల్ల మన మనసు స్థిరపడుతుంది. అలా చేయడం వల్ల ఏం కలుగుతుందంటే, క్రియాయోగం చేయడం వల్ల ఏం లాభం వస్తుందంటే సమాధి భావనార్థ క్లేశ తనుకరణార్థాశ్చ. ఈ సమాధి భావన కలుగుతుంది. సమాధి ఎలా పొందాలి, ఆత్మ పరమాత్మ ఎలా తెలుసుకోవాలనే భావన మనలో ముందు ఉత్పన్నం అవుతున్నాం. ఇలా క్రియాయోగం చేయడం వల్ల సమాధి యొక్క భావన, ఆత్మ పరమాత్మ యొక్క భావన, మన శాస్త్రాల పట్ల తెలుసుకొని జిజ్ఞాస భావన అనేది ఉత్పన్నం అవుతుంది. ఇంకా క్లేశాలను తను చేసుకోవచ్చు, అంటే సూక్ష్మం చేసుకోవచ్చు, దాన్ని నిర్బలంగా చేసుకోవచ్చు అని ఈ ఉపయోగం చెప్పారు. క్రియాయోగం చేయడం వల్ల ఈ రెండు లాభాలు కలుగుతాయి. సమాధి భావన కలుగుతుంది, క్లేశాలను తగ్గించుకోవచ్చు, న్యూనం చేసుకోవచ్చు అని చెప్పాం. అది ఈ క్లేశాలు ఏంటివంటే మనం చెప్పుకుంటున్నాం. అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము, ఈ 5 క్లేశాలు. ఈ 5 క్లేశాలు న్యూనం చేసుకోవచ్చు అంట. అందులో మన అవిద్య అంటే ఏమిటి? అవిద్య అనేది రాగము, ద్వేషము, అభినివేశము, అస్మిత, ఈ 4 ముందున్న క్లేశాలకు ఇది మూల కారణము. ఈ అవిద్య ఉండటం వల్లనే అస్మిత, రాగవ, ద్వేష, అభినివేశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ క్లేశాలు అన్నిటికీ ఈ సంతానోత్పత్తి, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ సంతానోత్పత్తికి మూల కారణం అవిద్య. అవిద్య ఉంటేనే ఇవన్నీ ఉంటాయి, అవిద్య లేకుంటే ఇవన్నీ ఉండవు అని ఇది మూల కారణంగా చెప్పారు. సరే, అవిద్య యొక్క స్వరూపం ఏంటి? ఇది వీటన్నిటికీ మూల కారణం అంటున్నావు కదా, ఈ మూల కారణం యొక్క స్వరూపం ఏంటి? అవిద్య అంటున్నావు, అవిద్య యొక్క స్వరూపం ఏమిటి అన్నప్పుడు మనం చెప్పుకున్నాము. అవిద్య అనేది ఇక్కడ ముందు అవిద్యా క్షేత్రం ఉత్తరేషం ప్రసుప్త తను విచ్ఛిన్నోదారానం అని చెప్పామంట. ఇది అన్నిటికీ మూల కారణం. అవి ఎలా ఉంటాయంటే ప్రసుప్త అవస్థలో, తను అవస్థలో, విచ్ఛిన్న అవస్థలో, ఉదార అవస్థలో ఉంటాయి. అంటే ఈ క్లేశాలు అన్ని కూడా అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటున్నమాట. ఇప్పుడు సామాన్యంగా బీజ రూపంలో ఉంటాయి, అది ఆలంబన వచ్చినప్పుడు చిన్నగా ఒక మొలక రూపంలో వస్తుంది, అంటే ఆ సంస్కారం పైకి వస్తుంది, మనసులో వస్తుంది. తర్వాత చిన్నగా ఆ వాసన సంస్కారం అవుతుందో దాని పట్ల ప్రవృత్తి అవుతుంది. ప్రవృత్తి అయిపోయిన తర్వాత ఆ క్రియలో పూర్తిగా లీనమైనప్పుడు ఉదారావస్థలోకి వస్తుంది. అలాగే ఈ క్లేశాలన్నీ ఈ స్థితిలో ఉంటాయి. అది మనం మన ప్రయత్నాన్ని బట్టి, మన వాసన ప్రాబల్యాన్ని బట్టి అవి ఉదారావస్థలో కానీ, విచ్ఛిన్న అవస్థలో కానీ, తను అవస్థలో కానీ, ప్రసుప్త అవస్థలో కానీ ఉంటాయి. కాబట్టి వీటన్నిటికీ ఆధారము ముఖ్యంగా అవిద్య అని చెప్పాము. కాబట్టి ఈ అవిద్య యొక్క స్వరూపం అంటే ఏమిటి అన్నప్పుడు మనం నిన్న చెప్పుకున్నాము. అనిత్య, అశుచి, దుఃఖ, అనాత్మసు నిత్య శుచి సుఖ ఖ్యాతిర్ అవిద్య. అంటే అనిత్య, అశుచి, దుఃఖము, అనాత్మలో క్రమంగా నిత్యము, శుచి, సుఖ, ఆత్మ ఖ్యాతి కలిగి ఉండటమే అవిద్య అని చెప్పాము. అందులోనే నిన్న ఒక్కొక్క విషయాన్ని తీసుకొని మహర్షి వ్యాస భాషను ఇచ్చిన విధంగా చూశాము. ఇందులో ఎవరికన్నా సందేహం ఉంటే మీరు అడగండి. నమస్తే మహోదయ. నమస్తే అండి మహోదయ, ఇది 5వ సూత్రంలో అనాత్మల ఆత్మఖ్యాతి అంటే ఏమిటి అని ఇది వ్యాస భాషలో ఎలా వివరించారో కొంచెం ఒకసారి చెప్తారండి? జీ చూసుకోండి. ఇప్పుడు మీరు చెప్పింది అనాత్మని ఆత్మఖ్యాతి అంటే ఇది ఈ వ్యాస భాషంలో కిందించి 2వ పారాగ్రాఫ్ లో మొట్టమొదటి లైన్ తథా చూసుకోండి. ఇది ఒకసారి మొత్తం తీసుకున్నాము. తథా అనాత్మని ఆత్మఖ్యాతి
అని ఉందంట. అంటే అనాత్మలో ఆత్మఖ్యాతి ఎలా భావిస్తాం మనం? ఏదైతే ఆత్మ కాదని ఆత్మగా భావిస్తాం, ఏంటి అది? ఇక్కడ చూడండి 2వ పారాగ్రాఫ్ లో, తథా అనాత్మని ఆత్మఖ్యాతి, అది ఎక్కడ కలుగుతుందంటే బాహ్యోపకరణేషు, బాహ్య ఉపకరణాలు, బాహ్య ఉపకరణాల్లోనే మన అనాత్మల ఆత్మఖ్యాతి. ఏంటి ఆ బాహ్య ఉపకరణాలు? అవి చెప్తున్నారు. బాహ్యోపకరణేషు ఏంటివి? చేతన అచేతనేషు. చేతన అంటే మనం చెప్పుకున్నాం, చేతన వస్తువులు అంటే ప్రత్యక్షంగా మన బంధు బాంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మిత్రులు కావచ్చు, పశు పక్షులు కావచ్చు. ఈరోజు పశు పక్షులు అతి ప్రాణంగా పెంచుకుంటూ ఉంటారు, విదేశాల్లో ఎక్కువగా చూస్తుంటా ఉన్నాం. పశు పక్షులను కూడా చాలా అత్యంత ప్రేమగా చూసుకుంటారు. అవి కూడా అదే రకంగా ఆత్మవిశ్వాసం చూపిస్తూ ఉంటాయన్నమాట. అంటే వాటి పట్ల పూర్తిగా అపనా స్వరూపం అంటే తనదిగా భావించడం, పూర్తి అన్నలో ఒకదిగా భావించడం అంట. అంత ఓటుపులతో అయిపో ఉంటామంట. ఇవి చేతన పదార్థాలు. అచేతన పదార్థాలు అంటే చేతన అచేతనేసు అని చెప్పారు. అచేతనం అంటే ధన సంపత్తి, వైభవం, గాడి బంగ్లా ఏవైతే ఉన్నాయో, మనకు ఐశ్వర్యాలు ఉన్నాయో, మన సుఖానికి అనుభవించడానికి సాధనములు ఏవైతే ఉన్నాయో, ఈ ధనమే కదా, ధన సంపత్తి వైభవాలు ఏవైతే ఉన్నాయో, భూమి, అనాది కాలం నుంచి వస్తున్నటువంటి పెద్దల నుంచి వచ్చినటువంటి ఆస్తి సంపత్తులు ఏవైతే ఉన్నాయో, వాటి పట్ల, అచేతన వస్తువుల పట్ల మనకు అత్యంత ఆసక్తి కలిగి ఉంటామన్నమాట. అదే చేతన అచేతనేషు. ఇంకా భోగాధిష్టానే వా శరీరే, ఈ భోగాలను అనుభవించడానికి అధిష్టానం, ఆధారం ఏంటి? శరీరం. ఈ శరీరంలో తనదిగా భావించడం. ఇంకా పురుషోకరణే వా మనసి, అంటే పురుషుడికి ఉపకరణం, అంటే జీవాత్మకి అత్యంత ఉపకరణం ఏంటి? మనస్సు. ఆ మనసు ద్వారానే జీవాత్మ అనుభూతిని పొందుతున్నమాట. అందుకే పురుషోకరణే వా మనసి, అంటే ఈ మనస్సు, మనసును అనాత్మ ఏతుందని ఆత్మగా భావిస్తున్నామట. అది చెప్పినాడు. పురుషో ఉపకరణే వా మనసి, మనసి అంటే మనసులో, అనాత్మని ఆత్మఖ్యాతి అవిద్య. అంటే ఈ సాధన పట్ల చేతన అచేతన పదార్థాలు ఇప్పుడు చెప్పిన బంధు బాంధవులు, కుటుంబ సభ్యులు, ఇంకా ధన సంపత్తి, ఇవి, ఇంకా ఈ శరీరాన్ని, ఇంకా ఈ పురుషునికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి మనస్సును, చిత్తాన్ని తన ఆత్మగా భావిస్తున్నాం. అంటే దానికి అన్నిటికీ ఆధారం ఇదే అనుకొని భావిస్తున్నాం. అంటే తనలో ఒకటిగా భావిస్తున్నాం పూర్తిగా, ఓతప్రోతం. ఇదే ఇలాంటి స్థితినే అనాత్మలో ఆత్మఖ్యాతి కలిగి ఉంటున్నాం, అవిద్య అని చెప్పాము. ఇప్పుడు శరీరానికి ఏమైనా అయితే మనకే ఏమైనా బాధపడుతూ ఉంటామంట. అంటే మనకేమైనా అవుతుందా? ఈ సుఖానుభూతిని పొందేది జీవాత్మ. జీవాత్మ శాశ్వతమైనది, నిత్యమైనది. ఇది దీనికి చావు పుట్టుకలంటూ ఉండవు. కానీ ఇవన్నీ ఎక్కడ ఆరోపిస్తున్నామో? ఈ శరీరాన్ని, ఈ మన సుఖానుభూతిని పొందడానికి ఆధారమైనటువంటి ఈ శరీరాన్ని మనం తనదిగా భావించాం. కాబట్టి దీనికి ఏమైనా అవుతున్నా నాకే ఏదో అయినట్టుగా భావిస్తున్నాం. అంటే నాకంటే జీవాత్మకి ఏదో అయినట్టుగా భావిస్తున్నాం. కానీ జీవాత్మ ఇక్కడ చూడటం లేదు. అంటే శరీరాన్ని సంపూర్ణంగా చూస్తున్నాం. అంటే అనాత్మలో ఆత్మభావన చూస్తున్నాము. ఆత్మభావన ఈ శరీరంలో ఉంది కాబట్టి మనం దుఃఖపడుతున్నాం, సుఖపడుతున్నాం అన్నమాట. సుఖ దుఃఖానుభూతి కలుగుతుందన్నమాట. కాబట్టి వీటన్నిటిలో ఏదైతే ఆత్మ కాదో వీటిని ఆత్మవత్ వ్యవహరిస్తున్నాము. అదే విషయాన్ని ఇక్కడ చెప్పాము. తథా ఏతద్ అత్ర ఉక్తం. ఇప్పుడు చెప్పిన విషయాన్ని దాన్ని ఇంకా విశదీకరించి చెప్తాం. తథా ఏతద్ అత్ర ఉక్తం. ఏ రకంగా మనం ఊహిస్తాం అనాత్మలో ఆత్మభావన ఏ రకంగా ఉంటుంది అనేది. వ్యక్తం అవ్యక్తం వా సత్వం. అది వ్యక్త బంధు బాంధవులు, మన కుటుంబ సభ్యులు ఏదైతే ఉన్నారో, ఇంకా అవ్యక్తం ధన సంపత్తి ఏదైతే ఉందో, అవ్యక్తం వా సత్వం. ఇన్ని సత్వ పదార్థాలు అన్నమాట. అంటే సుఖము, సుఖానుభూతికి సాధనములు. సత్వం ఆత్మత్వేన అభిప్రతీత్య, అంటే తన ఆత్మస్వరూపంలో భావిస్తున్నాం. మా బంధు బాంధువులు, మిత్రులు, పశుపక్షులు తనదిగా భావిస్తామా? అలాగా ఆత్మత్వేన, తన ఆత్మస్వరూపంలో, ఆత్మత్వేన ప్రతీత్య అంటే ప్రతీతిని పొంది, తస్య సంపదం అంటే తన యొక్క సంపదను, అది వాటి యొక్క సంపద అవుతుందో, మా కుటుంబ సభ్యులుగా దాని సంపత్తి కావచ్చు, తస్య సంపదం ఆత్మ సంపదం అనునందయతి. వాటి యొక్క సంపదే ఆత్మ సంపదగా భావిస్తున్నా, అనునందయతి. ఆ విధంగా దాంట్లో సంపదనే నా సంపదగా, దాని యొక్క వృద్ధి నా వృద్ధిగా భావిస్తున్నామట. తస్య సంపదం అనునందయతి ఆత్మ సంపదం అంటే తస్య సంపద ఆత్మ సంపదం అనునందయతి, అన్వయం చేసుకుంటేనా అతని యొక్క ఈ పౌత్రులు ఏదైతే ఉన్నదో, సంతానం ఏదైతే ఉన్నదో, ధన సంపత్తి ఏదైతే ఉందో, తన సంపత్తిని, దాని వృద్ధినే ఆత్మ వృద్ధిగా, ఆత్మ సంపత్తిగా భావించడం. అందుకే చెప్పాడు తస్య సంపదం అనునందయతి ఆత్మ సంపదం మన్వాన, అంటే ఆత్మ సంపదగా భావించి ఆ రకంగా ఊహించుకున్నాడు. దాని వృద్ధిలో నా వృద్ధి అవుతుంది అనుకుంటున్నాడు. అదేవిధంగా తస్య వ్యాపదం ఆత్మ వ్యాపదం మన్వాన అనుశోచతి. తస్య వ్యాపదం అనుశోచతి. ఏ రకంగా? ఆత్మ వ్యాపదం మన్వాన. వాటికి నష్టం కలిగింది అనుకోండి, ధన సంపత్తి, వైభవం, పుత్రుల పౌత్రులకు, సంతానికి నష్టం, హాని కలిగింది అనుకోండి, ఆత్మ వ్యాపదం, నాకే కష్టం వచ్చి నాకే అంత నష్టం అయిపోయిందనే భావనతో పూర్తిగా మనం బాధపడుతూ ఉంటాం.
అంటే పూర్తి ఆత్మ అంటే తనదిగా భావించాడు. నా అనే భావన ఎక్కడైతే ఉంటుందో అక్కడే బాధ కలుగుతుంది. నా అనే భావన ఉన్నంతసేపు ఈ కష్టం మన దుఃఖం వెంటాడుతూనే ఉంటుంది. అందుకే ఇప్పుడు తస్య వ్యాపదం, దాని యొక్క వ్యాపదం అంటే దాని హాని నష్టం ఏదైతే ఉందో, ఆత్మ వ్యాపదం మన్వానః అనుశోచతి, శోచిస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు, బాధపడుతున్నాడు. అందుకే తస్య వ్యాపదం ఆత్మ వ్యాపదంగా భావించి, అంటే ఆత్మగా భావించాడు కాబట్టి బాధపడుతున్నాడు, శోచతి అని చెప్పాడు. అందుకే దుఃఖపడుతున్నాడు అని చెప్పాడు. అందుకే ఇటువంటి ఆత్మ అనాత్మలో ఆత్మఖ్యాతి ఉంది కాబట్టి తనదిగా భావిస్తున్నాడు కాబట్టి బాధ కలుగుతుంది. అందుకే ఇటువంటి వాళ్ళంతా కూడా సర్వ అప్రతిబుద్ధ ఇది, వాళ్ళంతా అప్రతిబుద్ధులు అంటే అవిద్యతో యుక్తమైన వాళ్ళు. ఇలా ఇంటి భావన కలిగినప్పుడు, అనాత్మలో ఆత్మభావన కలిగినప్పుడు, తనదిగా భావించినప్పుడు ఈ దుఃఖం వెంటాడుతూనే ఉంటుంది. వాటి యొక్క వృద్ధిలో నా వృద్ధిగా భావిస్తున్నాడు, వాటి హానిలో నాకు హాని అయినట్టుగా భావిస్తున్నాడు. అందుకే ఇదే విషయాన్ని చెప్పాడు. ఆత్మత్వేన ప్రతీత్య, ఆత్మస్వరూపంలో ఆ అభిప్రేతం పొందడం వల్లనే ఈ స్థితి కలుగుతుంది. తస్య సంపదం ఆత్మ సంపదం మనువానః అనునందయతి, అంటే ఆ రకంగా వృద్ధిలో వృద్ధి, వ్యాపదంలో అనువ్యాపదంగా భావిస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. అందుకే తస్య వ్యాపదం అనుశోచతి ఆత్మ వ్యాపదం మనువానః. కాబట్టి అది దాని దుఃఖంలో కూడా నా దుఃఖంగా భావిస్తున్నాడు కాబట్టి మనకు ఈ దుఃఖం వెంటాడుతుంది. ఇది ఎందుకు వచ్చింది అంటే అవిద్యా కారణం వల్ల వచ్చింది. అందుకే సర్వ అప్రతిబుద్ధ ఇది అని చెప్పాడు. అస్తు, ఈ రకంగా దీనికి సమానం చెప్పాడండి. ఇది కింద కూడా మళ్ళీ ఏషా చతుష్పద భవతి అవిద్య మూలం అస్య క్లేశ సంతానస్య కర్మాశయస్య చ సవిపాకస్య చ ఇది అని చెప్పి, అంటే ఈ అన్నిటికీ ఈ 4 రకాల క్లేశాలు అంటే రాగము, అస్మిత, ద్వేషము, అభినివేశం ఏవైతే ఉన్నాయో ఈ మూలం ఈ అవిద్య అంటే ఈ సంతానోత్పత్తి, అస్మిత, రాగ, ద్వేష క్లేశం ఏవైతే ఉన్నాయో వాటి సంతాన ఉత్పత్తికి మూల కారణము అవిద్య. దీనివల్లే కర్మ విపాకం కూడా ఏర్పడుతుంది. కాబట్టి తస్యాశ్చ అమిత్ర అగోస్పదవత్ వస్తు సతత్వం విజ్ఞేయం. దీని అమిత్రవత్ అగోస్పదవత్ అర్థం చేసుకోవాలని చెప్పి ఇక్కడ మనకు వ్యాఖ్యానించారు వ్యాస భాష్యంలో. ఇప్పుడు అగోస్పదం అమిత్రవత్ అంటే నేను చెప్పాను, నా మిత్రో భావ అమిత్ర మాత్రం కింటూ తద్విరుద్ధ సపత్నః అని చెప్పాడు. అంటే ఇదే విషయాన్ని విశదీకరించే కింద యథా నా మిత్ర అంటే మిత్రుడు కాదు, దాన్ని మిత్రాభావ అంటే మిత్రుడికి అభావం. అభావం అంటే నా మిత్ర మాత్రం అంటే కేవలం మిత్రుడే కాదు, దాని విరుద్ధం కింటూ తత్ విరుద్ధ శత్రువు. మిత్రుడు కాదు అంటే అక్కడ ఏమి లేదని కాదు, దాని విరుద్ధమే శత్రువు ఏదో ఒక ఉన్నాడు అని చెప్పి అర్థం, ఏదో ఒక అస్తిత్వం ఉందని చెప్పాం. అలాగే అగోస్పదం అంటే నా గోస్పదో అభావం, గోస్పదానికి అభావం మాత్రం కాదు, నా గోస్పదం మాత్రం కేవలం గోస్పదం మాత్రం అంటే గోస్పదం మాత్రం లేదు, అక్కడ ఏముంది తద్ భిన్న దేశ స్థానం ఉందన్నమాట. కింటూ దేశ ఏవ తాభ్యాం అన్యద్ వస్తువంతరం, ఆ గోస్పద స్థానం ఏదైతే ఉందని భిన్న విరుద్ధ దేశ స్థానం అంటే స్థాన విశేషం ఉంది అక్కడ ఉంది. అదే విషయాన్ని ఇక్కడ పోల్చి చెప్పారు. ఏవం అవిద్య నా ప్రమాణం, అవిద్య అనే అప్రమాణం కాదు, నా ప్రమాణ అభావ, ప్రమాణానికి అభావం కూడా లేదు. మళ్ళీ ఏముంది అంటే కింటూ విద్యా విపరీతం జ్ఞానాంతరం అవిద్య ఇది, విద్యాకి విపరీతం జ్ఞానం ఏదైతే ఉందో అంటే అజ్ఞానం. అజ్ఞానం తీసుకోవాలి అంటే సత్తా లేదని కాదు. అవిద్య అంటే నా విద్య అవిద్య, విద్య లేదంటే విద్య లేదంటే ఏముంది అక్కడ, విద్య లేదంటే అవిద్య ఉందంటే అజ్ఞానం ఉంది, విద్యా జ్ఞానం ఉంది. కానీ ఏదో ఒక సత్తా ఉంటుంది. మిత్రుడు లేదంటే అక్కడ ఎవరు లేదని కాదు, దానికి వేరే శత్రువు ఉంటాడు, ఏదో ఒకటి మనకు ప్రతికారంగా ప్రతి విరుద్ధంగా ఏదో ఒక వ్యక్తి ఉంటాడు, దాన్ని శత్రు రూపంలో తీసుకున్నాం. అదేవిధంగా విద్యా విషయంలో విద్య లేదు అంటే దానికి విపరీతమైన అవిద్య ఉంటుంది, మిథ్యా జ్ఞానం ఉంటుందని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇటువంటి విషయాల పట్ల అనాత్మలో ఆత్మఖ్యాతి కలిగినప్పుడు మనకు దుఃఖం కలుగుతుంది అని ఇక్కడ చెప్పుకున్నామండి. అస్తు, స్పష్టమైందండి? ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? మహోదయ, ఆత్మ అంటే జీవాత్మలు అంటే మరి అప్పుడు పశుపక్షాదులు కూడా జీవాత్మలు అని చెప్పాలి. అందులో దాని శరీరం వేరండి. పశు పక్షులు క్రిమి కీటకాలు అన్నిటిలో మనలో ఉండే ఆత్మ, ఆ పశు పక్షులు క్రిమి కీటకాలు ఉండే ఆత్మ తేడా ఏం లేదు. అవి ఏంటంటే కొన్ని కర్మాశల వల్ల, కొన్ని పాపకర్మల వల్ల అలాంటి జన్మ భగవంతుడు ఇచ్చాడు. శరీరం భిన్నంగా ఇచ్చానమాట. అవి భోగయోని, భోగాలు అనుభవించడం కోసం వచ్చాయి, కర్మలు అనుభవించడం కోసం వచ్చాయన్నమాట. అందుకే ఉత్తమ ప్రాణి మనిషి జీవితం అనమాట. ఎంతో పుణ్యం చేసుకుంటే ఈ శరీరం కలుగుతుంది అన్నమాట. అవన్నీ భోగయోనులు. మనము భోగాలతో పాటు సుఖాలను ఇంకా వృద్ధి చెందవచ్చు, మన చేతుల్లో ఉందన్నమాట. కాబట్టి అత్యంత పుణ్యంతో సంపాదించుకునేటువంటి ఈ శరీరం అనమాట.
మరి కానీ అటువంటి ఆత్మ పశు పక్షుల్లో కూడా సమానంగా ఉంటుంది, తేడా ఏమి ఉండదు. ఆ జీవాత్మ అందులోని జీవాత్మ భేదం ఏమి లేదు. కాబట్టి పాపకర్మల పట్ల భగవంతుడు ఆ శరీరం ఇచ్చాడు, మనం పుణ్యం చేసుకున్నట్టు ఈ శరీరం వచ్చింది. అస్తు. మరి అటువంటప్పుడు మనం ఇప్పుడు చీమలు బొద్దింకలు వీటిని మరి చంపుతాం కదా, మరి అది కూడా పాపం. చంపకూడదు, మరి హింస చేయకూడదు. సాధ్యమైనంత వరకు వాటిని మనము రక్షించాలి, ప్రయత్న విశేషం చేయకూడదు. అపరిహార్యంగా మనం వెళ్తూ ఉన్నాం అని తెలియకుండా చనిపోతున్నాయి, వేస్తే వాళ్ళ కర్మలు అలా ఉన్నాయి. కానీ మన ప్రయత్న విశేషం చేయకూడదు. మరి చంపని బాగా చంపకూడదు. ఇంటి శుద్ధి కోసం కొన్ని చేస్తుంటాం కదా మహోదయ. అదే అపరిహార్య పరిస్థితిలో మనం అది అనుకోకుండా మన పని చేస్తున్నప్పుడు చనిపోతే మన కర్మలు అలా ఉన్నాయి, ఏం చేస్తే మనం ఏం చేయలేం. ఒకటి అపరిహార్య హింస ఉంటుంది. అపరిహార్య దాన్ని రక్షించలేం అనమాట. ఇప్పుడు ఒక రైతు పొలం దున్నుతున్న దాంట్లో ఎన్నో క్రిమి కీటకాలు ఉంటాయి, ఎన్నో చనిపోతుంటాయి. అక్కడ ఏం చేయదు, అదే అపరిహార్య హింస, దాన్ని మనం రక్షించలేమంట. వాళ్ళ కర్మలు అలా ఉండి మనం ఏం చేస్తాం? నీ మనసులో అలాంటి భావన ఉండకూడదు, దీన్ని చంపాలి, ఇబ్బంది పెట్టాలని చెప్పి. దాని కూడా ప్రాణం ఉంటుంది, దాని కూడా భయం ఉంటుంది, దాని కూడా నొప్పి బాధ అన్ని ఉంటాయి, మనకి ఎలా ఉంటే అలాగే ఉంటాయి. కాబట్టి అది మనం వ్యక్తపరచలేకున్నాం, చూడలేకున్నాం. కానీ కనిపిస్తుండే కొట్టుకుంటూ ఉంటారు, అది బాగా కొట్టుమిట్టాడుతూ ఉంటుంది అన్నమాట. దాని కూడా బాధ కలుగుతుంది. కానీ మన ప్రయత్న విశేషం మనసులో భావన ఉండదు. అందుకే యోగి ప్రతిదీ కూడా ఒక్కొక్క అడుగు కూడా ఆచితూచి పెడుతూ ఉంటాడు అన్నమాట. ఆచితూచి ముందుకెళ్తూ ఉంటాడు. అర్థమైందా? మహోదయ, ఇప్పుడు ఇంట్లో కాక్రోచ్లు అవన్నీ ఉంటే వాటికి అన్ని మందులు వేస్తాం కదా మహోదయ, అప్పుడు అలాంటప్పుడు అది బాధ పెడుతుంది కదా మనకి. అలాంటప్పుడు అందుకే మరి ఇప్పుడు మన సురక్ష కోసం ఉత్తమ ప్రాణి, అవి క్షుద్ర ప్రాణులు అంటాం. ఉత్తమ ప్రాణుల సంరక్షణ కోసం క్షుద్ర ప్రాణులు మనం తొలగించుకుంటాం, ఏం చేస్తే తప్పదన్నమాట. కానీ యోగి ఆ పని కూడా చేయడు. మన సాంసారిక మనుషులం కాబట్టి, సంసారంలో ఉంటున్నాం కాబట్టి అలాంటి పనులు చేస్తున్నాం. కొన్ని అపరిహార్య హింస జరుగుతుందన్నమాట మన చేతుల్లో ఇప్పుడు. ఎందుకంటే ఇంటిని అన్నిటిని శుభ్రంగా ఉంచుకోవాలంటే వీటిని తొలగించుకోవడం, క్షుద్ర ప్రాణాలు తొలగించుకోవడం కోసం ఆ ప్రయత్నాలు చేయాలి, తప్పదు. దానికి ప్రయత్నం ఏమైనా చేసుకోవాలా మనం, ఏమన్నా అంటే అలా ఏమైనా చేస్తే. అందుకే ఇట్లా కొన్ని అపరిహార్య హింస జరుగుతుంది కాబట్టి యజ్ఞానుష్ఠానము, అందుకే భగవంతుడు ఇచ్చాడన్నమాట. ఈ అపరిహార్య హింస జరుగుతుంది కాబట్టి హింసకు నివారణ ఏంటి? అదే ప్రతి నిత్యము యజ్ఞోవై శ్రేష్టతమ కర్మ, యజ్ఞానుష్ఠానం మనకు మొదలు పెట్టారు వేదాల్లో, శాస్త్రాల్లో. ఈ యజ్ఞమే మనలో అపరిహార్య హింస. మనదు రోజు ఇంట్లో వంటలు చేస్తుంటాం, అగ్ని వెలిగిస్తుంటాం, దాంట్లో ఎన్నో క్రిమి కీటకాలు వెళ్ళిపోతుంటాయి. నీళ్లు పోసినప్పుడు అక్కడ కూడా చాలా క్రిమి కీటకాలు చనిపోతూ ఉంటాయి, చిన్న చిన్నవి. అట్లా అపరిహార్యమైన హింస జరుగుతుంది కాబట్టి వాటి పరిరక్షణ కోసం, వాటి శుద్ధి కోసము మనము ఈ యజ్ఞానుష్ఠానం చేయాలి. ప్రతి జీవాత్మ యొక్క రుణం అనేది ఉంది, మన మీద ఉంది. పంచభూతాలను ఉపయోగించుకుంటున్నామంటే దాంట్లో కొన్ని దోషాలు వస్తున్నాయన్నమాట. ఒక వస్తువును వాడుకున్నామంటే దాంట్లో దోషం వస్తుంది. వాటి శుద్ధి కోసం మనం ప్రయత్నం చేస్తాం. మనం ఆ ప్రయత్నమే ఈ వాతావరణ శుద్ధి, మనం చేసిన కర్మలకు శుద్ధి, ఈ యజ్ఞానుష్ఠానము. దీని ద్వారా మనం పుణ్యం చేయాలి. ఇప్పుడు ఈ పంచభూతాల్లో ఉండే ప్రాణులు నశించిపోతున్నాయి. ఆ పంచభూతాలు మళ్ళీ శుభ్రం చేయడం వల్ల మళ్ళీ ఎన్నైతే ప్రాణులు పంచభూతాలు నువ్వు చేసిన వాయుమండలాన్ని శుభ్రం చేసావో, శుద్ధి చేసావో, ఆ శుద్ధమైన వాయుని పిలుచుకొని మళ్ళీ అన్ని ప్రాణులు మళ్ళీ జీవిస్తున్నాయి, ఉత్పన్నం అవుతున్నాయి. ఈ జీవరాశులు చనిపోతున్నాయి, పుడుతున్నాయి కదా. ఆ శుద్ధమైనటువంటి వాతావరణ శుద్ధి చేసుకోవడం వల్ల, శుభ్రంగా ఉంచుకోవడం, అన్ని ప్రాణులు ఉత్పన్నం అవుతున్నాయి కదా, వాటికి పుణ్యం చేస్తున్నాం కదా మనం. కాబట్టి వాటి పుణ్యం చేసుకోవడం కోసమే, వాటి హింసను నివృత్తి కోసమే మనకి యజ్ఞానుష్ఠానం చేయాలి అని చెప్పి ప్రతి గృహస్థుల యొక్క ధర్మం అనేది ఎందుకే మన శాస్త్రాలు. ఏమంటే మర్చిపోయాం, అది మర్చిపోలేండి. ఆ పరంపర ఇప్పటికి కూడా నడుస్తూ ఉంది, కాకపోతే వికృత రూపంలో అయిపోయింది. ప్రతి ఒక్కరు ఏ ఇంట్లో లేదు, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క దీపం వెలిగిస్తూనే ఉన్నారు. లేవగానే దీపారాధన చేస్తారు. ఆ దీపారాధన ఏంటి? ముందు యజ్ఞానుష్ఠానానికి ముందు ఆ దీపం వెలిగించి దాని ద్వారా యజ్ఞం చేసేవాళ్ళు అన్నమాట. యజ్ఞకుండలో హవనంలో సమర్పించి యజ్ఞానుష్ఠానం చేసేవాళ్ళు. అది కాలాంతరంలో మన పరిస్థితి అలా ఉంది కాబట్టి దేశ విదేశీయులు, ఆంగ్లేయులు, ఇంకా ముస్లింస్ మన మీద ఆక్రమణ చేశారు కాబట్టి ఆ పరంపరను మర్చిపోయాం. అంటే అది చేయడం వల్ల వాళ్ళు హాని చేసేవాళ్ళు మనకు. అది మన ఆలస్యము, ప్రమాదము, మన కర్తవ్యాలను మర్చిపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నమాట. అంటే మనం విద్యను మనం మర్చిపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నాం మనం. కాబట్టి దానికి ఫలితం కూడా అనుభవించాం కూడా, అది అనుభవిస్తూ ఉన్నాం. కానీ అది ఏది నశించిపోలేదు. మన పరంపరలు, సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అన్ని వస్తున్నాయి కాదు, వికృత రూపంలో మారిపోయాయి. అందుకే దీపారాధన ఎప్పుడు కూడా చేస్తూ ఉన్నామంట. అది యజ్ఞం యొక్క ప్రక్రియ. అది మారిపోయి ఒక దీపంగా ఉంచుకున్నామంట. ఆ యజ్ఞానుష్ఠానం పూర్తి మర్చిపోయి ఒక దీపాన్ని వెలిగించేసి అదే అన్ని సర్వస్వం అనుకుంటున్నామంట. ఆ భక్తి ప్రతి ఒక్కరిలో ఉంది, లేని కాదు. ప్రతి జీవాత్మ, సంసారంలో ఉన్న ప్రతి ప్రాణిలో ఈ పని చేస్తున్న ప్రతి మానవుడు చేస్తున్నాడు. చూడటం లేదా? అందరూ చేస్తున్నారు.
కానీ దాంట్లో కూడా ఆలస్యం వచ్చేసి ఇప్పుడు ఆ దీపారాధన కూడా ఎందుకు నూనె వేయడం చెప్పి చిన్న బల్బులే పెట్టేసారు డైరెక్ట్ గా. ఆ బల్బు వేసేసి అది వెలుగుతూ ఉంటుంది అనమాట. అంటే పరంపర ఏదో ఒక రకంగా సురక్షితంగా ఉంది, కాకపోతే వికృత రూపంలో ఉంది. అందుకే మన శాస్త్రం ద్వారా ఆ విషయాన్ని తెలుసుకొని మనం యథార్థంగా చేయడం మొదలు పెట్టుకోవాలి. దానికి పరిష్కారం ఇదే, యజ్ఞానుష్ఠానం ద్వారా శుద్ధి అవుతుంది. మళ్ళీ కొన్ని అపరిహార్య హింస జరుగుతుంది, మనం ఏం చేయలేం. కానీ మనం ప్రయత్న విశేషం చేసి చంపకూడదు. యోగాభ్యాసం చేసే వ్యక్తి ఎవరికి చంపదు. అందుకే యోగి ప్రతి అడుగు చెప్తే ఆచి చూసి కిందికి చూసి పడుతుంది, నా ద్వారా ఏదైనా హింస జరగకూడదు. జైన్ సంప్రదాయం వాళ్ళు ఉన్నారండి, ఎక్కడ కూర్చున్న వాళ్ళు ఎక్కువ స్నానం చేస్తే ఎక్కువ నీళ్ళు ఖర్చు అవుతాయి, లోపు క్రిమికీటాలు చనిపోతాయని చెప్పి వాళ్ళు స్నానం కూడా వదిలిపెట్టారు. ఆ సాధకులంతా జైన్ సాధువులు ఉన్నారని చూసే ఉంటారు వాళ్ళు. కొన్ని దీంట్లో 2 రకాల శ్వేతాంబరులు, దిగంబరులు అని చెప్తూ ఉంటారు. కొందరు బట్టలు లేకుండా ఉంటారు, వాళ్ళు దిగంబరులు అంటాము. శ్వేతాంబరులు అంటే తెల్ల బట్టలు కట్టుకుంటున్నారు. దీంట్లో 2 సంప్రదాయాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి సన్యాసి దీక్ష తీసుకున్న తర్వాత ఈ హింస జరుగుతుందని చెప్పి జీవితాంతం చనిపోయేంత వరకు ఇంకా దీక్ష తీసుకున్న తర్వాత అసలు స్నానమే చేయరన్నమాట. ఊరికే చేతులు కడుక్కుంటే ముఖం తుడుచుకుంటే చెప్తే తడి బట్టతో వాళ్ళు స్నానం చేయరు. ఎందుకు? జీవహింస చేయకూడదని చెప్పి. అలా అంటే ఆ రకంగా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. మన ద్వారా హింస జరగకూడదు అని వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుందండి. దాన్ని పిచ్చి అంటారు వాళ్ళు. అంటే ఎక్కడ కూర్చున్నా ఎక్కడికి వెళ్ళినా అది శుభ్రం చేసుకుంటూ నా ద్వారా చిన్న హింస కూడా, చిన్న కీటాన్ని కూడా ఇబ్బంది కలగకూడదు చెప్పి ఆయన ఎప్పుడు శుద్ధి చేసుకుంటూ అక్కడ కూర్చుంటారు. ఎక్కడ పోయినా అది దగ్గర ఉంటుంది, వాళ్ళు చూసే ఉంటారు. కొందరికి దిగంబరు నెమలికలతో పెట్టుకుంటారు అనమాట, అందరూ చూసే ఉంటారు అన్నమాట. దాంతో క్లీన్ చేసుకుంటూ శుద్ధి చేసుకుంటూ అక్కడ కూర్చుంటారు అన్నమాట. అట్లా నిజమే యోగ సాధకుడు హింస చేయడండి. కొన్ని అపరిహార హింసలు జరుగుతుంటే మనం ఏం చేయలేం. అందుకే వాళ్ళు జీవితాంతం ఏ భౌతిక యానాలను కానీ భౌతిక వస్తువు ఏది ఉపయోగించదన్నమాట. అంటే లక్ష్యం వాళ్ళు ఆ రకంగా వాళ్ళు యోగ గురువులు వాళ్ళకి ఆ రకంగా వాళ్ళకి నిర్దేశించారు, అదే విధంగా వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. కాబట్టి యోగ సాధకులు ఎవరు చేయరు. కాబట్టి అంతా మనం ప్రయత్నం చేయడం, సంసారంలో ఉంటున్నాం కాబట్టి మనకు జీవహింస అది కొన్ని అపరిహార్యంగా నడుస్తూ ఉంటుంది. ఎన్నో ప్రాణులు మనం నడుచుకుంటూ తెలియకుండా మనకి ఎన్నో ఇదైపోతుంటుంది. కాబట్టి మనం మనం వాటిని అవి తప్పించుకోలేం, మనం కూడా తప్పించుకోలేం, అనుకోకుండా జరిగిపోతుంది. దీన్ని అపరిహార్య హింస అంటాము. కాబట్టి ఇది జరుగుతూ ఉంది, మనకి దానికి బాధపడాల్సిన అవసరం లేదు. కానీ సాధ్యమైనంత వరకు మనం చూసుకుంటూ వెళ్ళాలి, మన ద్వారా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని అది ప్రయత్నం చేస్తూ ఉండండి. అస్తు. ఇంకా అండి ఎవరికైనా సందేహం ఉంది ఈ పాఠంలో? అస్తు. ఇదే విషయాన్ని మహాత్మా భగవద్గీతలో విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సుని చైవ స్వపాకేశ పండిత సమదర్శన అని చెప్పారు మహోదయ. జీ అవునండి, అదే ఉత్తమం. అంటే వీళ్ళందరూ కూడా విద్యా వినయ సంపన్న ఉన్నవాడి యందు, బ్రాహ్మణుడి యందు, ఆవు యందు, ఏనుగు యందు, సుని అంటే కుక్క యందు, అలాగే కుక్క మాంసం స్వపాకేశ కుక్కను వండుకు తినేవాడు, వాళ్ళు అన్నిటిని ఎవడైతే సమంగా చూస్తాడో వాడే విద్య గలవాడు, వాడే పండితుడు. సమదర్శన, వేరువేరుగా దర్శనం చేసేటువంటి వాడు, అవి వేరు నేను వేరు అని దర్శనం చేసేవాడు వాడు విద్యావంతుడు కాదు అని చెప్పారు. అందుకే అన్ని ప్రాణుల పట్ల ఆత్మవత్ వ్యవహారం చేయాలి. ఆత్మ వ్యవహారం చేసినప్పుడు నిజంగా వినయవంతుడు అవుతాడు, విద్యావంతుడు అవుతాడు అన్నమాట. జీ అందుకే మనకి భగవద్గీతలో చాలా మొత్తం వేదాల యొక్క సారాంశం, శాస్త్రం యొక్క సారాంశం ఇమిడి ఉంది. ఒక్క శాస్త్రం గట్టి పట్టుకున్నా మనం జ్ఞానం ద్వారా మనం ముందుకు వెళ్ళవచ్చు, సమాధి వైపు వెళ్ళొచ్చు, ఆత్మ పరమాత్మ వైపు వెళ్ళొచ్చు. అంటే పెద్ద పెద్ద జీవులు ఓకే మహోదయ, చీమలు, దోమలు, కాక్రోచ్లు ఇటువన్నీ లేడీస్ ఫస్ట్ పొద్దున్న లేసిన కానీ అందుకే అది పొద్దున్నలో కానీ లేడీస్ గ్రేస్లు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ పనులన్నీ నిత్యం శుద్ధి చేసిన ఎన్నో వెళ్ళిపోతుంటాయి. ఆ శుద్ధికి పరిష్కారం కోసం యజ్ఞం చేయాలి ప్రతి నిత్యము. ఈ పరంపర ఇప్పటి నుంచి వచ్చేది కాదన్నమాట. దానికోసం ఎప్పటి నుంచే మనం రామాయణ కాలం, మహాభారతం భారత కాలం నుంచి చూస్తూ ఉన్నాం కదా, అవి ఎప్పటి నుంచి నడుస్తున్నాయి. అదే దానికి పరిష్కారం, సమాధానం ఇది చేయాలి. యజ్ఞాన్ని మహోదయ అశోచ్య నన్వశోచ్యస్తో ప్రజ్ఞావాదాంచ భాషపేనే దాంట్లో చెప్తారు కదండి మహోదయ. దేనికోసం అయితే బాధపడకూడదు దానికి బాధపడద్దు, దేనికి బాధపడాలనో దాన్ని బాధపడాలి. అంటే జీవనం కోసం చేసే కర్మల కోసం ఎవరినో చంపుతున్నాం అనుకోవడం పొరపాటు. ఆ విధంగా కాకుండాను మీరు ప్రత్యేకించి ఆ పని చేస్తున్నారంటే అది దుష్కర్మ అవుతుంది. కానీ
ఏది ధర్మం కోసం చేయాల్సి వస్తుందో అది చేయడంలో తప్పలేదని చెప్పారు కదండి మహోదయ. జీ 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 అందుకే అప్పుడు కొన్ని అపరిహారం, అందుకే చెప్పాను దానికి అనుకోకుండా జరిగేదాన్ని మనం ఏం చేయలేము, దానికి పరిష్కారం ఒకటి ఇది చేయాలి. కాబట్టి మనం అన్నిటినీ చేయాలని రక్షించలేము కూడా. కానీ మీరు చెప్పిన ధర్మం అని మనం చేయాల్సిన చెప్తుంది. అధర్మం ఎక్కడైనా వృద్ధి చేస్తున్నట్టు అటువంటి చోట హింస కూడా అవసరమే, హింస కూడా చేయాలి. ధర్మాన్ని స్థాపించడం కోసం అక్కడ అధర్మం చేయాలనుకున్నప్పుడు అక్కడ హింస చేసిన పొరపాటు ఎవరికైనా హింస చేయొచ్చు. అక్కడ ఒకటి ఏదైనా ఒక జంతువు ఉంది, ఒక పశువు ఉంది, లేదా ఒక రాక్షసు ఉన్నాడు, అజ్ఞాని ఉన్నాడు అనమాట, హింస చేస్తున్నాడు, చాలా మంది ప్రాణులు చంపుతున్నాడు, లేదా పశు పక్షాలు ప్రాణులు హింసిస్తున్నాయి. అప్పుడు దాన్ని హింస చేయక తప్పదు. ఆ ఒక్క ప్రాణి హింస చేయకపోతే అనేకమైన ప్రాణులకు ఎక్కువ హాని కలుగుతుంది, ప్రాణ నష్టం కలుగుతుంది. అప్పుడు అది ఉత్తమం ఏంటి, ఆ ఒక్క ప్రాణి హింస చేయడమే ఈ సమస్త ప్రాణులు కాపాడుకోవడం అంట. అంతేకాకుండా పంచయజ్ఞాలు కూడా అందుకోసమే కదండి మహోదయ విధించింది. అదే అండి, దేవయజ్ఞం, పితృయజ్ఞం అవన్నీ చేసింది కూడా అదే కారణం కొద్ది చేసింది. అలా అని అందరినీ పోయి చంపమని అలాంటి కాదు. అది కాకుండాను అంటే సరైన అర్థం చేసుకుని సరైన ధర్మ మార్గంలో చేస్తుంటే తప్పలేదు అని భగవాన్. అదే అండి, మనము ధర్మానికి ధర్మ ప్రయత్నంలో ఉన్నప్పుడు మనకి ఏదైనా కొన్ని కర్తవ్య కర్మలు చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని జరిగిపోతున్నా ఇబ్బంది లేదు, అది దోషయుక్తం కాదు, అంత దాని గురించి భయపడాల్సిన అవసరం. ఒక సూక్ష్మ యోగి అత్యంత అదే మార్గంలో ఉన్న వ్యక్తి నిజంగా అటువంటి పాటిస్తారు, దాంట్లో వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాళ్ళకు ఇటువంటి చేయాల్సిన కర్మలు అవసరం లేదు వాళ్ళు, ఎందుకంటే అన్ని కర్మలు వదిలేసారు వాళ్ళు. యోగేష్ణ విత్తేష్ణ పుట్టి అన్ని కర్మ వదిలేసి అన్ని వదులుగా ఆ పరమాత్మ కోసం ఉన్నారట. కాబట్టి వాళ్ళకు ఇవి ఎక్కువగా వర్తిస్తాయి, కానీ వాళ్ళు అదే విధంగా ఉంటారు. కానీ సంసారంలో ఉన్న వ్యక్తి చిన్న చిన్న తప్పు, కాబట్టి దాని గురించి అంత బాధపడాల్సిన అవసరం. అంతేకాకుండా దేహభ్రాంతి కూడదు అన్నారు. దేహభ్రాంతి అంటే వాటికి కూడా దేహభ్రాంతే కదండి మహోదయ. దేహం పరమాత్మని ఎలా అనుకుంటాం కాదు కదా. మరి అలాంటప్పుడు ధర్మం ప్రకారం వెళ్ళడంలోనే అర్థం ఉంది, అంతకుమించి ఇంకేం కాదేమో. కొంతమంది జైనులు వీళ్ళంతాను కొంచెం ఎక్స్ట్రీమిటీకి పోయినారనిపిస్తుంది మహోదయ, అంతకుమించి ఇంకేం కాదు. వాళ్ళ శాస్త్రం ప్రకారం వాళ్ళ ధర్మమేమో. అదే వాళ్ళ సంప్రదాయం కాదు, వాళ్ళు ఎందుకంటే ఆ రకంగా ఉంటే కనీసం కొంతవరకు మనం రక్షించుకోగలుగుతాం అని చెప్పి పూర్తిగా వాళ్ళు ఆ రకంగా నియమం తీసుకున్నారు. అందరికి కాదు, అటువంటి వాళ్ళ ఇది కూడా ఒకటి. హింస చేయకుండా ఉంటాయి ఒక పద్ధతి వాళ్ళు ఉపయోగించుకున్నారు, ఒకటి అలవాటు చేసుకున్నారు, తప్పు లేదు, అది వాళ్ళ సంప్రదాయం, మనమేమన్నీ లేదు. అందులోనూ చెప్తారు తర్వాత స్వధర్మం మంచిది, పరధర్మం భయానకమని కూడా చెప్తూ మన కానిది పని, మన కాని దాంట్లో ఆ ధర్మం చూసి చేయడానికి ట్రై చేస్తే కాదు కదండి మహోదయ. జీ అవునండి. అది ధర్మవ్యాధుడు వాళ్ళందరి ఎగ్జాంపుల్స్ అవే. ఓకే అండి. మహోదయ శాస్త్రి గారు, ఇంతకుముందు సునిచైవ స్వపాకైక పండితా సమదర్శన అని మనకు శోభనాథుడి గారు అనుకుంటా చెప్పినట్టున్నారు. అయితే అక్కడ మాత్రం ఒక విషయం పెద్దలు చెప్పిన విషయం నేను వివరిస్తాను. ఏంటంటే సమదర్శన అంటే మామూలుగా సమంగా చూడడం, వాళ్ళేందుకు కోపం లేకపోవడం అని కాదు. సమ అంటే బ్రహ్మ దర్శనము అని, బ్రహ్మ భావన కలిగి ఉండడము అని పెద్దలు దాంట్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు చెప్పినటువంటి మాట. సమ అనేటువంటి దానికి బ్రహ్మ అనేటువంటి అర్థమే చెప్పారు, కానీ మామూలుగా సమంగా చూడడం కాదు అనేటి. ఎందుకంటే ఎక్కడైనా సరే అద్వైత భావన మానసికంగా ఉండాలి, భౌతికంగా అద్వైత భావన అన్నిట్లోనూ సాధ్యము కాదు. అలాగే అందుకని ఎక్కడైతే మనం చేస్తున్నామో ఆ సమ అనేటువంటి మాటకు పెద్దలు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే బ్రహ్మభావన. సమభావన అంటే బ్రహ్మభావన చేయాలి అని పెద్దలు ఇచ్చినటువంటి దానికి అర్థ వివరణ. అంతే, అంతవరకు చెప్పదలుచుకున్నా. ధన్యవాదాలు. అందుకే మన లౌకికంగా సమభావం అంటే అది ఇంకా కొంచెం సూక్ష్మ స్థితికి వెళ్ళినప్పుడు అలాంటి భావన కలుగుతుంది. ముందు ఈ సమస్త ప్రాణుల పట్ల సమభావన కలిగి ఉన్నామంటే మిత్రవత్ వ్యవహారం, ప్రేమ వ్యవహారం కలిగి ఉన్నప్పుడు అటువంటి భావన బ్రహ్మ భావన కూడా కలుగుతుంది అని చెప్పి మనకు లౌకికంగా ముందు చెప్తూ ఉంటాం అన్నమాట. అంటే అలాంటి స్థితిని పొందాలంటే మనకి ఇదే ఆత్మవత్ వ్యవహారం చేసుకుంటే మీరు చెప్పినట్టుగా అదే భావన కలుగుతుంది, బ్రహ్మ భావన కలుగుతుంది. కూడా ఉంది కదండి మహోదయ, యోగము చేస్తే కర్మయోగం అయితే పర్వాలేదు, కర్మయోగం కాకుండా నేనే చేస్తున్నాను అనుకున్నప్పుడు మనకి పాపంగా తయారవుతుంది. అది
అదే ధర్మం అందుకే కోసం అది మనం చేస్తున్నామని తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఆ కర్మయోగం జ్ఞానపూర్వకంగా ఏ ద్వారా పని చేసినా జ్ఞానపూర్వకంగా ఉండాలి. జ్ఞానపూర్వకంగా చేస్తే అది పాపం అంటదు అంటారు. జీ జీ అంతే కదండి మహోదయ. అవునండి. ఓకే ఇంకా ఇప్పుడు ఈ ధన్యవాదాలు. పాఠంలోకి వద్దామండి. ప్రకృతి అనుసరామ ఈ పాఠం సంబంధించి ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? మహోదయ, నేనండి రాఘవేంద్రన్. నమస్కారం అండి. మరి ఇందాక చెప్పారు కదండి, మనం మామూలుగా నడుస్తున్నా కూడా జీవులన్నీ కొన్ని మన ప్రమేయం లేకుండా చనిపోతుంటాయి, సాధ్యమైనంత వరకు చూసుకొని వ్యవహరించాలని చెప్పారు కదండి. మరి రోజు కావాలని మాంసాహారం తీసుకునే వాళ్ళ విషయంలో ఇవి ఎట్లా ఉంటాయండి పరిస్థితులు? వాళ్ళకి తెలిసి కూడా మాంసాహారం వాళ్ళకు జన్మ కూడా అలాగే వస్తుందండి. వాళ్ళకు కూడా ఇప్పుడు ఎవరైతే అలా చేస్తున్నారో అదే పని చేస్తున్న వాళ్ళు నోటి రుచి చేస్తున్నారు. ఇవన్నీ ఆలోచించడం నాలుక రుచి కోసం వాళ్ళకి జీవహింస చేస్తున్నమాట. వాళ్ళకు ఈశ్వరీయ దృష్టిలో ఈశ్వరీయ కర్మానుసారంగా వాళ్ళకు దాని దండవ్యవస్థ చాలా కఠోరంగా ఉంటుంది. కనిపించలేదు. అడవుల్లో వన్యప్రాణులు చూడండి. వన్యప్రాణులు ఏ రకంగా ఒక్కొక్క పశువు వెంట ఏ రకంగా తింటున్నాయి. జీవక్ష భక్ష అని చెప్పి వాటిని అంటే చాలా భయంకరంగా వెంటాడుతుంటున్నాయి. అంటే వాళ్ళకి జన్మ కూడా అటువంటి అడవి అరణ్యాలు పంపించేస్తాడు పరమాత్మ కూడా. నువ్వు శరీరాన్ని ఏ రకంగా ఇబ్బంది పెడతావు, నీ శరీరానికి ఇబ్బంది కలిగి ఎలా ఉంటుంది. ఆ డిస్కవరీ ఛానల్స్ ఉండే ఒక్కోటి ఎక్కడ ప్రాణం ఏ రకంగా అయితే హింసిస్తున్నాం, అది జీవితంగా ఉండగానే అది ఒకటి పీక్కొని తింటుంటామంట. ఇప్పుడు మనం కూడా జీవిత ప్రాణి ఆ రకంగా కోసి తింటున్నాం కదా, వాళ్ళకి అటువంటి జన్మ కలుగుతుంది ఖచ్చితంగా, దాంట్లో సందేహం లేదు. ఇప్పుడు మీకు కనిపించకపోవచ్చు, అది పూర్వజన్మ మీద నమ్మకం విశ్వాసం ఉండే వాళ్ళకి వెంటనే ఆటోమేటిక్ తెలుస్తాయి. జీవహింస చేయమని చెప్పి ఎక్కడ కూడా లేదు, మనకి ఏ శాస్త్రం లేదు. కొంతమంది ఎక్కడ పురాణాలు అవి చూపిస్తున్నారు, ఎక్కడ కూడా లేదు జీవహింస చేయడానికి. మనకి వేదాల్లో ఏ శాస్త్రంలో ఏ పురాణం లేదు. కొన్ని కల్పించి వాళ్ళ స్వార్థం కోసం మనం ఇంక్లూడ్ చేసేది కానీ వాస్తవంగా లేదు ఎక్కడ కూడా. అవునండి, బ్రిటిష్ వాళ్ళ కాలంలో చాలా జరిగినాయండి దుర్మార్గాలు. అవునండి, అది వీళ్ళు తర్వాతది మన నాలుక రుచి కోసం అది పదార్థం ఆ రకంగా తయారు చేశాం కానీ వాస్తవంగా అలా లేదండి. అలా చేయడం వల్ల దానికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒక చిన్న హింస చేస్తే ఎంతో కష్టం ఉంటుంది, అటువంటి ఇంత పెద్ద హింస చేస్తున్నాం మన నాలుక రుచి కోసం. అందుకే దీంట్లో ఈ మాంసాలను తినేవాళ్ళు అమ్మేవాళ్ళు చంపేవాళ్ళు ఎవరైతే 8 రకాల మనుషులు ఉన్నామంట. అంటే నేను తినడం లేదు కానీ అమ్ముతున్నాం, దాని సంపాదన దాని మీద వచ్చేస్తుంది కదా. అలా తినకపోయినా అమ్మినా దానికోసం ప్రేరేపించినా లేక నువ్వు దాన్ని పెంచి ఎదుకైనా అమ్మినా కూడా నువ్వు తెలియదు వేరే అమ్మావు. అట్లా ఇట్లా 8 రకాల వ్యక్తులకు పాపం కలుగుతుంది. చాలా మంది అనుకుంటే నేను అమ్మడం లేదు, నా వృత్తి నా వ్యాపారం ఏం చేస్తాం, నేను అందుకే నా వృత్తి కోసం చేస్తున్నాను. ఆ వృత్తి ఎన్నో వృత్తులు ఉన్నాయి కదా, అదే వృత్తి ఎందుకు చేయాలి? నిజంగా యోగ మార్గంలో వెళ్ళాలంటే ఆ వృత్తి చేయకూడదు. అది అమ్మడం కానీ చేయడం కానీ వండటం కానీ. నేను వంట మనిషిని అంటే నాకు ఇంట్లో వండమని చెప్పారు, నేను ఆ పని చేస్తున్నా, నాకు వండినా తప్పే, నీకు అంతే భాగస్వామ్యం ఉంటుంది. అట్లా 8 రకాల వ్యక్తులు, వండిన వ్యక్తికి, పంచిపెట్టిన వ్యక్తికి, దాన్ని ప్రేరేపించిన వ్యక్తికి, దాని మీద వ్యాపారం చేసిన వ్యక్తికి, అన్ని రకాల వ్యక్తులకు ఇది పాపం కలుగుతుంది. ధన్యవాదాలు. కాబట్టి వాళ్ళకు ప్రవృత్తి కలుగుతుంది. కాబట్టి మాంసాహారం చేయడం పాపము, అది మన శాస్త్రానుకూలం కాదు. భగవంతుడు ఎన్నో పండ్లు ఫలాలు ఇంకా మంచి మంచి ఐటమ్స్ ఇచ్చాడు, అవిని తినడం కోసం ఇచ్చాడు. అవిని వదిలేసి ఇవి తినటువంటి నీకు ప్రోటీన్సే కావాలి కదా. ప్రోటీన్స్ మనకి ఏ పండ్లు పదార్థాలు లేవు, డ్రై ఫ్రూట్స్ లేవు, అన్ని ఉన్నాయి. అవిని మన కోసం ఇచ్చాడు అన్నమాట. కాబట్టి అలా చేయకూడదు. ఏమంటే నాలుగు రుచికి అలవాటు పడిపోయాం, ఏదో ప్రోటీన్స్ ఉన్నాయి, బలం వస్తుంది. బలమే రాదు. అవి తినే వాళ్ళకి బలం లేదా చెప్పండి? చాలా మందికి బలం ఉంది. మనం కాలాంతరంలో మనం అలవాటు చేసుకున్నటువంటి. ధన్యవాదాలు. అండి జీ చెప్పండి. కృష్ణ కుమార్ గారు చెప్పండి. ఇప్పుడు మనం ఆకుకూరలు అవి కూడా మొక్కల్ని తెంపుకుని తింటున్నాం కదండి. తోటకూర అంటే ఏంటి, గోంగూర అయితే ఏంటి, అది కూడా ఒక రకమైన జీవహింసే కదండి. అది కూడాను ఇప్పుడు ఒక మేకని కోస్తే అంతా ఒక తోటకూర మొక్కని వేళ్లతో సహా తెంపి మనం ఆ వేళ్ళు మళ్ళీ కోసేసుకుని మళ్ళీ కూరలో వండుకొని తింటాం. ఏదైనా జీవహింసే కదండి, దీంట్లో భేదం ఏముంది? ఒక్క నిమిషం, జీవహింస కాదండి. ఎలాగా అక్కడ దాంట్లో దానికి వేదన ఉండదు అనమాట. వేదన ఉంటుందా? అది కనిపించిన అవ్యక్తం అనమాట. వేదన లేదు అక్కడ. అది పక్వమైన తర్వాత తీసుకుంటాం, ముందే తీసుకోవడం లేదు. ఏదైనా ఒక వస్తువు ముందే తీసుకుంటావా? ఏదో ఒక పండ్లు ఉంది, పలహారం, చిన్న మొక్కదశ తీసుకుంటున్నావా? మొక్కదశ తినచ్చు కదా. మళ్ళీ పక్వమైనాక పక్వమైన తర్వాత మన కోసం ఇచ్చాడనమాట. అది పక్వమైన తర్వాత తింటున్నాం అన్నమాట. అది పక్వమైన తర్వాత దానికి అది ఊడిపోతుంది, వదిలేపు నువ్వు చేయకపోయినా అది వాడి పొట్టిపోతున్నావు అన్నమాట. అది ఫలావస్థ. ఫలావస్థలో మనం తింటున్నాం అన్నమాట. అది కాదండి, తోటకూర తింటున్నాం, మరి మొక్కని వేళ్లతో సహా తీసుకుని దాన్ని అదే అంటున్నాను, ఇది పక్వావస్థ. అది దీనికోసం ఉందన్నమాట.
అది సంరక్షణ కృషి వ్యవసాయం చేసుకొని వేదాల్లో శాస్త్ర అనుకూలం వచ్చేది. ఇది మన జీవనోపాధి కోసం ఈ రకంగా తయారు చేసినమాట. ఈ ఔషధాలు ఇవన్నీ తీసుకుంటాం కదా, జీవం ఉంది కాదని లేదు, కాకపోతే అవి పరిపక్వ అవస్థలో తర్వాత దాని పరిపక్వ అవస్థ వచ్చిన తర్వాత మనం ఉపయోగించుకుంటున్నాం. అక్కడ హింస ఉండదు. అట్లా ఆ రకమైన ఒక ప్రాణి జీవ ఒక పశు పక్షులను కోసిన ఏ విధంగా పీడ ఉంటే అటువంటి పీడ అక్కడ అది అంత లేదు. అక్కడ ఆ పీడ కనిపించదు అన్నమాట. అది కూడా పక్వ అవస్థ తీసుకుంటున్నాం అన్నమాట. ఇది కూడా ముందు తీసుకోవడం లేదు. ఎంతైతే హాని కలుగుతుందో అక్కడ ఇంత హాని ఇక్కడ ఏం హాని లేదండి. ఇక్కడ ఇప్పుడు ఒక చిన్న సూక్ష్మజీవులు చంపడం కనిపించకుండా చిన్న చిన్న అపరిహార హింస జరుగుతుంది కదా, అంత ఒక పెద్ద ప్రాణికి హింస చేస్తే ఎంత కలుగుతుందో అంత వీటికి కలగదు అనమాట. అట్లా ఇది కూడా హింస అవుతుంది కానీ సూక్ష్మ, కానీ అక్కడ ఉన్నంత హింసకి ఇక్కడ ఉన్న హింసకి చాలా తేడా ఉంది. అందుకే కదండి మహోదయ పంచయజ్ఞాలు పెట్టింది. పంచయజ్ఞాల ద్వారా మీరు ఆ భావము ఆ పాపం నుంచి బయటపడడానికి ఆ పంచయజ్ఞాలు పెట్టారు కదండి మహోదయ. దేవయజ్ఞము అలాంటి యజ్ఞాలు అవన్నీ చేయడం దాని ద్వారానే కదండి మహోదయ, దానికోసమే కదా. అమ్మ భగవద్గీతలో చెప్పారు కదా, అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ. పర్జన్యుడి వలన వర్షం వలన పండి ఏవి మొలకెత్తుతాయో అవి మనము తినాలి అని భగవంతుడే చెప్పాడు. కనుక కూరలు ధాన్యము పళ్ళు ఇవి మనకు సహజమైన భగవంతుడిచ్చిన ఆహారం. ఇది తినడంలో తోటకూర కోసిన గోంగూర కోసిన పాపము లేదు రాదు. కనుక దాన్నేమి అలా అనుకోకర్లా. మాంసము అనంటే మాంస భక్షయితాముత్ర యస్య మాంసం ఇహాభ్యహం ఇహ అద్మి అహం. మీరు నన్ను ఇక్కడ తింటే నేను మిమ్మల్ని అక్కడ అంటే పరలోకంలో తింటాను అని అర్థంట. మాంసహ మాంసము అనే పదానికి మాం అంటే నన్ను, సహ అంటే అతడు కదా. ఎవరైతే నన్ను ఇక్కడ ఏ కోడినో మేకనో కోసి చంపి తింటారు వీళ్ళు పరలోకానికి వచ్చాక చనిపోయి దేహం వదిలేశాక అక్కడ నేను వాళ్ళని తింటాను అని ఆ పదానికే అర్థంట. అందుకే మాంస భక్షణము కూడదు. కనుక మనం వర్షం వల్ల మొలకెత్తే మొలకలు అవి మనం తినచ్చు, కూరలు పళ్ళు ధాన్యం అన్ని కూడా. అది హింస కాదు. హింస కాదండి, అది అది శాస్త్రానుకూలమైంది కాబట్టి. శాస్త్రానుకూలం అంటే అది అక్కడ హింసకు ఎందుకంటే శాస్త్రం ఎక్కడ ప్రతిపాదించలేదు. అది శాస్త్రం హింసకి ఎక్కలేదు, అది మన కోసం అందుకోసం ఉత్పన్నమైంది. అక్కడ హింస జరగదు అన్నమాట. ఈ విధంగా ప్రాణులు జరుగుతుంది. ప్రాణుల ఆహారం కోసమే ఉద్బీజములు భగవంతుడు పుట్టించారు. ఎక్సలెంట్, చాలా బాగుంది మహోదయ, చాలా బాగా అర్థమైంది. చాలా బాగుంది. ప్రయత్నం చేయండి. ఎవరైతే అలాంటి ప్రయత్నాలు ఉన్నారో కొంచెం తగ్గించుకోండి. తగ్గించుకుని నిదానంగా అది హింస జరుగుతుంది. ఒక ప్రాణికి హింస పెట్టి మనం అది మన నాలుక రుచి కోసం చేయడం అది అంటే అదే, అంతకన్నా ఏం లేదండి. ప్రోటీన్స్ అంటా ప్రోటీన్స్ మీకు ఎక్కడైతే దొరుకుతాయి కాబట్టి ప్రయత్నం చేయండి. అందరూ కూడా అలాగా తీసుకోకుండా ఉండటం కోసం. నిజంగా యోగ సాధకులు కావాలి అంటే ఇది మనకు యోగ సాధనలో అది బాధాకరమైన తత్వం అన్నమాట. ఇవన్నీ కూడా అందుకంటే మనం తినే ఆహారాన్ని బట్టి మన మనసు తయారవుతుంది అన్నమాట. ఒక వ్యక్తి మనం తినే ఆహారంలో ఏది తీసుకుంటాం అదే మనసు తయారవుతుంది అన్నమాట. మనసు ఒక ప్రాణి హింస పెట్టి మనం తీసుకున్న ఆహారం అది కూడా మనకు మనసును ఇబ్బంది పెడుతుంది, శాంతపరుస్తుంది. కాబట్టి మన తిన్న ఆహారంతో మన మనసు కూడా తయారవుతుంది. కాబట్టి మన ఆహారం సాత్వికంగా ఉండాలని అనేది ఇందుకోసం అనమాట. సాత్విక ఆహారం తీసుకున్నప్పుడు సాత్వికమైన మనసు ఉంటుంది. సాత్విక మనసునే స్థిరమైన బుద్ధి ఉంటుంది. స్థిర బుద్ధి ఉన్నప్పుడే మనకు ఆత్మ పరమాత్మ విషయాలు కూడా మనకు బోధపడతాయి. ఏమైనా బోధపడవండి. ఆత్మ పరమాత్మ విషయాలు ఇటువంటి సూక్ష్మ విషయాలు మనం అర్థం చేసుకోవాలన్నా కూడా సాత్వికమైన విచారంలో ధార్మికమైన చింతనలో మాత్రమే ఇవన్నీ మనకు బోధపడతాయి. లేకుంటే అవి పై పైన వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే ఆ రకంగా ప్రయత్నం చేయాలి మనం. అతి ఉత్తమం అండి. చాలా మంది చాలా సిద్ధాంతానుకూలంగా ఉన్నారు. చాలా మందికి కూడా భగవద్గీత విషయంలో కూడా చాలా అనుభవం కూడా చాలా మందికి కనిపిస్తుంది. మనకు చాలా సంతోషం. అదే విధంగా శాస్త్రాధ్యయనం చేయడం వల్ల ఇటువంటి మనకు అనుభవం ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. మాంసం గురించి ఒక శ్లోకం చెప్పింది, అది కొంచెం పోస్ట్ చేస్తే బాగుంటుంది. పోస్ట్ చేస్తానండి, అది భగవద్గీతలో ఉంటుంది, ఉపనిషత్తుల్లో కూడా ఉంది, మీకు పంపిస్తారండి. గ్రూప్ లో పెడితే చూసుకోండి. ధన్యవాదాలు. విశాలాక్షి గారు, డాక్టర్ విశాలాక్షి గారు ఒకసారి పంపించండి. అలాగేనండి, తప్పకుండా. ఓకే అండి. ఇప్పుడు నెక్స్ట్ ఒకటి మనం నిన్న 6వ సూత్రం చెప్పుకున్నాం, దర్శన శక్తియో ఏకాత్మత ఇవ అస్మిత అని చెప్పి. ఈ సూత్రం ఏదైనా సందేహం ఉందండి?
అస్తు. మహోదయ ఒకసారి ఆ 6వ సూత్రంలో చివరి 2 లైన్లు ఒకసారి మళ్ళీ వివరించి చెప్తారండి. రిపీట్ చేయమంటారా? ఒకసారి మళ్ళీ చెప్పండి. అస్తు, చూస్తుంది. ఇక్కడ మనము దృక్ దర్శన శక్తి ఏకాత్మత ఇవ అస్మిత అని చెప్పండి. దృక్ అంటే ఆత్మశక్తి, అదేవిధంగా దృక్ అంటే దృక్ దర్శన శక్తి. దర్శన శక్తి అంటే బుద్ధి శక్తి, అంటే జీవాత్మ బుద్ధి. వీటిని ఏకాత్మత ఇవ అస్మిత, వీటిని ఒకటిగా భావించడం. అంటే జీవాత్మ బుద్ధి అంటే చిత్ ఏదైతే ఉందో, చేతనం ఏదైతే ఉందో, మనసు ఏదైతే ఉందో, దాన్ని ఏకాత్మత ఒకటిగా భావించడాన్ని అస్మిత క్లేశం అంటాం. అంటే ఈ రెండు ఒకటిగా భావించినప్పుడే మనకు భోగం కలుగుతుంది. ఈ రెండు ఒకటిగా భావించినప్పుడే మనకు భోగం కలుగుతుంది. భోగం అంటే మనకు సాంసారిక సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అనుభూతి కలుగుతుందన్నమాట. వీటిని యథార్థంగా తెలుసుకున్నప్పుడే మనకు ఆ యథార్థ జ్ఞానంలో మోక్షం కలుగుతుందన్నమాట. అదే విషయంలో పైన చెప్పిన విషయం ఇక్కడ ఇంకొక ఆచార్య, పంచశిఖ ఆచార్య చెప్పాడు. తథాచోక్తం బుద్ధిత పరం, అంటే బుద్ధిసే పది ఇంకా సూక్ష్మంగా పురుషాకార, పురుష అంటే జీవాత్మ, పురుష ఆకారశీల విద్యాదిభిర్ విభక్తం. అంటే పురుషుడైనటువంటి ఆకారశీలుడు, అంటే ఆకాశం అంటే శుద్ధ స్వరూపం కలవాడు అన్నమాట. ఇక్కడ ఏంటి? శుద్ధ స్వరూపం కలవాడు అన్నమాట. ఆ పదమే ఆ జీవాత్మ శుద్ధ స్వరూపం కలవాడు. ఇంకా విద్యాది గుణాలతో యుక్తమై ఉందన్నమాట. ఎందుకంటే జీవాత్మ సత్యాసత్యం యొక్క జ్ఞానం తెలుసు. అందుకే ఏదైనా ఒక మనసులో ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనలో ఇది తప్పు అని చెప్పి సంకేతం వస్తుంది. ఈశ్వర ద్వారా ఆత్మ కూడా సత్యాసత్యం తెలుసు కాబట్టి మనకు ఏ తప్పు చేసినా, అంటే ఏ పని చేసేటప్పుడు ముందు చెప్పాను, మనసులో భయము, శంక, లజ్జ కలుగుతాయో అవన్నీ తప్పు అని, అధర్మం అని, అన్యాయం అని దాన్ని వదిలేయాలి. అదేవిధంగా ఏ పని చేసేటప్పుడైతే మనసులో ఉత్సాహము, ధైర్యం, ఆనందం కలుగుతాయో అది మంచి పని, ఉత్తమమైన పని చెప్పి మనం తెలుసుకొని దాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. అలాగే ఇక్కడ ఈ జీవాత్మ అనేది విద్యాది గుణాలతోటి యుక్తమై ఉందన్నమాట. అంటే ఈ బుద్ధి కంటే కొంచెం సూక్ష్మమైంది, అంటే విపరీత, దానికి దీనికి చాలా తేడా ఉందండి. బుద్ధి అనేది ఇది ప్రకృతి తత్వం, అంటే జడ వస్తువు. ఇది చేతన తత్వం, ఎవరు? పురుషు అంటే జీవాత్మ. అందుకే పురుష ఆకార స్వరూపం అనేది శీలం అంటే ఇది మరణ ధర్మం కూడా కాదు. శీలం అంటే చనిపోయినటువంటి ధర్మం కూడా దీనికి లేదు ఈ జీవాత్మకు. అంటే చావు పుట్టుకలు ఈ జీవాత్మకు ఉండవు. అందుకే అమరణ ధర్మశీల, అంటే చావు పుట్టుకలు ఉండవు. మరణ ధర్మశీల అనేది ఇక్కడ ఉండదు, ఈ జీవాత్మకు ఉండదు. ఆకార స్వరూపం విద్యాదిభిర్ యుక్తం, అంటే విద్యాది గుణాలు కూడా ఈ జీవాత్మలో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ విభక్తం, అంటే బుద్ధికి జీవాత్మకి భిన్న భిన్నంగా ఉన్నప్పటికీ కూడా విభక్తం, అంటే జీవాత్మ వేరు, ఈ బుద్ధి వేరు. అత విభక్తం అపి, అంటే విభక్తంగా ఉన్నప్పటికీ కూడా విభక్తం అపశ్యన్, అది చూడకుండా కుర్యా తత్ర ఆత్మబుద్ధి మోహేన ఇది, అంటే మోహ కారణంగా, రాగయుక్త కారణంగా ఈ జీవాత్మ బుద్ధిని ఒకటిగా భావిస్తున్నా, అనాత్మని ఆత్మబుద్ధి తత్ర కుర్యాత్, ఆత్మబుద్ధిని భావిస్తున్నాడు. అంటే ఎక్కడైతే ఈ రెండు ఒకటిగా భావిస్తుంది దాన్ని అస్మిత క్లేశం అంటాం. అది ఏర్పడుతుంది మోహం ద్వారా ఇది ఉత్పన్నమవుతుంది. అందుకే మోహేన ఆత్మబుద్ధి తత్ర కుర్యాత్, ఎక్కడ ఈ జీవాత్మ అవును బుద్ధి ఏదైతే ఉందో అది ఏకాత్మత ఒకటిగా భావించి చూస్తున్నాడు. ఆత్మబుద్ధిని అక్కడ ఆరోపిస్తున్నాడు, అంటే దాన్ని ఒకటిగా భావిస్తున్నాడు. దీన్నే మనం అస్మిత క్లేశంగా చెప్పాం. ఈ భావన ఒకటిగా ఎప్పుడైతే భావిస్తామో అప్పుడే భోగ కల్పత అని చెప్పి పైన చెప్పుకున్నామంట. ఏం చెప్పాను? పైన చూడు, భోక్తృ భోగ్య శక్తియో అత్యంత విభక్తయో, అత్యంత భిన్న భిన్నంగా ఉంది. బుద్ధి వేరు, బుద్ధి యొక్క లక్షణాలు వేరు, గుణధర్మ స్వభావాలు వేరు, ఆత్మ యొక్క గుణధర్మ స్వభావాలు వేరు. అత్యంత విభక్తయో, కానీ అత్యంత అసంకీర్ణయోరు అవిభాగ ప్రాప్తాయువ సత్యం, కానీ అత్యంత కలిసిపోయినట్టుగా భావించినప్పుడే భోగ కల్పతే అనేది, ఈ భోగం అనేది సుఖ దుఃఖం యొక్క భోగం మనకు ఉత్పన్నం అవుతుంది అని ఇక్కడ చెప్పుకున్నాం. కాబట్టి అదే విషయాన్ని బుద్ధితే సూక్ష్మమైంది, ఈ పురుషాకార శీల విద్యాది గుణాలతో యుక్తమైంది, అది విభక్తం భిన్నంగా విపరీతమైంది. దాన్ని అపశ్యం చూడకుండా మోహంతో ఆత్మబుద్ధిం తత్ర కుర్యాత్, ఆత్మబుద్ధిని అక్కడ ఆత్మబుద్ధి చూస్తున్నాడు, అంటే ఒకటే విధంగా చూస్తున్నాడు, ఒకటిగా భావిస్తున్నాడు. ఇది అస్మితా క్లేశం అని చెప్పాం. ఈ అస్మితా క్లేశం అవిద్య ఉన్నప్పుడు ఇలాంటి భావన కలుగుతుంది అని ఇక్కడ మహర్షి వ్యాస భాషలో వేరే ఆచార్య యొక్క దృష్టాంతం కూడా ఇక్కడ చూపించాడు. అస్తు అండి. మహోదయ, అంటే ఆత్మ దేని దర్శిస్తుందో అది దర్శన శక్తి అవుతుంది, అంతే కదా?
ఏంటి ఆత్మ దేనిని దర్శిస్తుందో. ఆత్మ దేని దర్శిస్తుందో పూర్తిగా వాక్యం అది చెప్పండి. అవుతుందా మహోదయ? ఆత్మశక్తి అంటే అక్కడ అర్థం లేదు. మీ ప్రశ్న ఒకసారి మరి గట్టి చెప్పండి. ఆత్మతో మనం ఆత్మ దేనిని దర్శిస్తుందో అని అడుగుతున్నాను. ఆత్మ దేని దర్శిస్తుంది? ఆత్మ పరమాత్మ. అంటే ఆత్మ దర్శించడం అంటే ఆత్మ తన స్వరూపాన్ని దర్శించుకోవడం అన్నమాట. అంటే జీవాత్మ వేరు, అంటే ఈ ఆత్మ యొక్క స్వరూపం వేరు, ఈ చిత్తం బుద్ధి ఏదైతే ఉందో అది వేరు. వాటిని విడివిడిగా చూడాలి. విడివిడిగా చూసినప్పుడు మనకు వివేక్ ఖ్యాతి కలుగుతుంది. అంటే ఇది వేరువేరుగా చూస్తాం అన్నమాట. ఈ శరీరం వేరు, శరీరంలో ఉండే ఆత్మ వేరు అని చెప్పి. ఇప్పుడు అస్మిత అనే క్లేశం ఉన్నప్పుడు, మనకు ఈ అవిద్య ఉన్నప్పుడు ఏమవుతుంది? నేను ఒకటిగా భావిస్తున్నప్పుడు శరీరాన్ని మొత్తం శరీరంగా చూస్తాం, దాన్ని ఆత్మ వేదని చూడటం లేదు. అందుకే ఏమన్నా చెప్పా కదా ముందు శ్లోకంలో, తస్య సంపదం అనుసంపదం మన్వానః, ఇక తస్య సంపదం అనునందైతే ఆత్మ సంపదం మన్వానః. అంటే ఇప్పుడు మన కుటుంబ సభ్యులు, పుత్రులు, పౌత్రులు, పశుపక్ష ఏవన్నాయో అతను ఆత్మగా తనదిగా భావించలేదు, నాదిగా భావించలేదు. కాబట్టి వాటి యొక్క వృద్ధిలో, వాటి యొక్క ఉన్నతిలో తన ఉన్నతి అనుకుంటున్నాడు. వాటి వ్యాపదం వచ్చినప్పుడు, అంటే కష్టం వచ్చినప్పుడు, నష్టమైనప్పుడు తన నష్టంగా భావించి బాధపడుతున్నాడు. ఎందుకు? అక్కడ ఆత్మబుద్ధి ప్రేరేపించాడు. తనదిగా భావించాడు, తనలో ఒకటిగా భావించాడు, వేరువేరుగా భావించడం లేదు. అందుకే ఈ కష్టం వస్తుందన్నమాట. అది ఎప్పుడు? ఈ అస్మితా క్లేశం ఉన్నప్పుడు, నాదైన భావన ఉన్న చోట వరకే నీకు ఆ బాధ కలుగుతుంది. మన చుట్టుపక్కల ఎంతో మంది చూస్తున్నాం, అక్కడ ఎవరికైనా ఏమైనా అయినప్పుడు మనకు ఏ లేశ మాత్రం బాధ ఉండదు, కష్టం ఉండదు. ఎందుకు? అక్కడ నా అనే భావన లేదు, మమత్వం లేదు. అక్కడ మమత్వం లేదు కాబట్టి అక్కడ బాధ కూడా లేదు. ఎక్కడి వరకైతే మమత్వం ఉంటుందో, ఒకటిగా భావిస్తావో, నాదిగా నా వాళ్ళుగా భావిస్తావో, అక్కడే నీకు ఆ బాధ కలుగుతుంది, ఈ సుఖ దుఃఖం అనుభూతి కలుగుతుంది. అందుకే ఇక్కడ ఆ జీవాత్మ ఈ బుద్ధి రెండు ఒకటిగా భావిస్తున్నావాట. ఒకటిగా భావించడం వల్లే నీకు ఈ భోగం కలుగుతుంది, సుఖ దుఃఖ అనుభూతి కలుగుతుంది అని ఇక్కడ చెప్పాడు అనమాట. అందుకే జీవాత్మ ఆ బుద్ధిని ఒకటిగా భావించినప్పుడు మనకి దుఃఖం కలుగుతుంది. అందుకే జీవాత్మ పరమాత్మ యొక్క వివేక్ ఖ్యాతి, వీటి యొక్క స్వరూపం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మనకు ఆ జ్ఞానం ద్వారా ముక్తి కలుగుతుంది. అప్పుడు కర్తవ్య కర్మలు చేస్తావు, దాంట్లో లిప్తం కావట, అవిద్యతో యుక్తం కావు. అవిద్య ద్వారా నువ్వు బాధపడవు. అవిద్య అని చెప్పి అస్మిత క్లేశం ఉన్నప్పుడు మనకు సుఖ దుఃఖానుభూతి కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ అవిద్య యొక్క స్వరూపం తెలుసుకున్న వాళ్ళు, ఆ యోగ సాధకులు ఎవరైతే వాళ్ళు బాధపడదన్నమాట, వాళ్ళని ఎటువంటి క్లేశం బాధించదు. ఏదైనా వచ్చిన పరిణామాన్ని సహిస్తారు, అంతేగాని ఇది యథార్థంగా ఉంటే దాన్ని సహిస్తారు, అంతేగాని దాని వల్ల బాధపడడం, దుఃఖపడడం అంటూ ఉండదు అన్నమాట. ఇది శరీరం ఉన్నంత సేపు ఇది సుఖ దుఃఖాలు ఇవి సహజం, వస్తూ ఉంటాయి అని బుద్ధిపూర్వకంగా, జ్ఞానపూర్వకంగా వాళ్ళ కర్మలు చేస్తూ ఉంటారు. అదే ఇది విషయాన్ని ఎక్కడ ఒక్కొక్క క్లేశం గురించి ఇంకా ముందు చెప్పినారా, అప్పుడు మీకు ఇది క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనండి, అస్తువా. ఒక చిన్న 2 క్వశ్చన్స్ ఉన్నాయి, చూడండి. నెక్స్ట్ ఏమిచ్చాడు? నెక్స్ట్ క్లేశం అస్మిత రాగం. రాగం అంటే ఏమిటి? దృగ్ దర్శనంలో దృక్ అంటే చూసేది, దర్శనం అంటే చూడబడేదా సార్? చూడబడేది ఏది? ఆ బుద్ధి చూపించేది. చూడబడేదిగా చూపించేది, చూపించేదండి. ఓకే ఓకే రైట్. చూపించేది, ఓకే, చూపించేది, చూడబడేది. చూసేది ఎవరు? ఆ చూపించిన వస్తువును చూసేది దృక్ శక్తి, అంటే ఆత్మశక్తి. చిత్తము, మనసు ఏ రకంగా అయితే చూపిస్తుందో దాని అనుభూతిని పొందేది ఈ దృక్ శక్తి. ఓకే రైట్ సార్. అందుకే ఆ చూపించే వస్తువును, ఆ చూసే రెండు ఒకటిగా భావిస్తున్నప్పుడు ఆత్మని పూర్తిగా మర్చిపోయాం. ఆత్మ ఉన్న భావన మర్చి అంత మనిషి, నా మనసు మాట్లాడడం ఏం చేస్తుంది, నాకు మనసు చాంచల్యంగా ఉంది అని మనసునే పిలుస్తాం. కానీ మనం ఆత్మని చెప్పాం, ఆత్మ గురించి మాట్లాడాం. అక్కడ అంత అన్ని మనసుని అనుకుంటున్నాం, మనసుని ఆత్మగా భావిస్తున్నాం అట. మనసుని జడ వస్తువు, అది నువ్వు ఎలా చెప్తే అది ఉంటుంది. దాన్ని ప్రేరేపించే కర్త జీవాత్మ. కానీ అస్మిత క్లేశం, ఈ అవిద్య ఉన్నప్పుడు దాన్ని ఒకటిగా భావిస్తున్నాం కాబట్టి మనకు బాధ కలుగుతుంది. ఆ ఒకటిగా ఉంది కాబట్టి మనకి శరీరాన్ని మొత్తం ఒకటిగా భావిస్తామండి. ఈ శరీరం అంతా నాదని కూడా భావిస్తున్నాం. దీని ఆత్మను వేరుగా చూడటం లేదు, పూర్తిగా సంపూర్ణంగా చూస్తున్నాం కాబట్టి మనకు ఈ భోగం కలుగుతుంది, సుఖ దుఃఖానుభూతి కలుగుతుంది. ఈ అస్మిత భావన క్లేశం తొలగించుకున్నప్పుడు, అవిద్య తొలగించినప్పుడు ఆటోమేటిక్ గా ఈ బాధ కూడా మనకు ఉండదు. ఓకేనా? ఓకే సార్. అదేవిధంగా సుఖానుషాయి రాగ అని చెప్పి 7 సూత్రాలు చెప్పారు. సుఖానుషాయి రాగం అంటే మనం ముందుగా ఏదైనా సుఖానుభూతి పొంది ఉంటామంట. ఏదైనా క్రియాకలాపాలు చేసేటప్పుడు ఈ జీవితంలో కావచ్చు, పోయిన జన్మల్లో కావచ్చు, ఏదైనా ఒక సుఖానుభూతి ఉంటుందన్నమాట. అనుభూతి ఏదైతే ఉందో దాన్ని రాగం అంటాం. సుఖానుషాయి రాగ అంటే ఏదైతే సుఖాన్ని పొందవో ఆ సుఖము, సుఖానికి సంబంధించిన సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్మృతి ద్వారా వాటిని మళ్ళీ కావాలనుకోవడమే రాగము.
సుఖానుషాయి, సుఖాన్ని అనుసరించేది ఏదైతే ఉందో దాన్ని రాగం అంటాం. అంటే ముందు పొందినటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో అది ఈ జన్మలో కావచ్చు, గత జన్మలో కావచ్చు, ఆ అనుభూతి, ఆ సంస్కారం నీలో ఉంటుంది, ఆ వాసన ఉంటుంది. మళ్ళీ ఆ వాసన అనేది ఆలంబన రాగానే మళ్ళీ వాటిని మళ్ళీ పొందాలి. ఆ స్మృతి శక్తి కదా, వాసన సంస్కారం పడిందంటే ఏదైనా ఒక సుఖానుభూతిని పొందిన తర్వాత మన మనసులో ఒక చాప్ పడుతుంది, ఒక సంస్కారం పడుతున్నమాట. ఆ సంస్కారం మళ్ళీ స్మృతిగా మారిపోతున్నమాట. ఒక సంస్కారం ఉందంటే ఖచ్చితంగా స్మృతి కూడా ఏర్పడుతుంది. ఆ స్మృతి ద్వారా ఆలంబన వచ్చినప్పుడు మళ్ళీ అది కావాలి అనుకొని ప్రయత్నం చేస్తాం, దాన్ని రాగం అంటాం. అక్కడ దాని పట్ల మళ్ళీ ఆకాంక్ష, కోరిక ఉత్పన్నం అవుతుంది, దాన్ని రాగం. అంటే సుఖానుషాయి రాగ, సుఖాన్ని అనుసరించేది ఏదైతే కోరిక, ఇష్టం, ఇచ్చ ఏదైతే ఉందో దాన్ని రాగం అంటాము అని చెప్పి ఈ సూత్రం చెప్పాడు. ఇదే విషయాన్ని మహర్షి వ్యాస ఏమంటారు చూడండి. సుఖాభిజస్య సుఖాను స్మృతి పూర్వ సుఖే తత్ సాధనేవ యో గర్ధ తృష్ణ లోభ స రాగ ఇది. గర్ధ, తృష్ణ, లోభ ఈ 3 పర్యాయ శబ్దాలు అండి. అంటే ఇచ్చ, అత్యంత తృష్ణ, లోభం ఇవన్నీ 3 దగ్గర పర్యాయ శబ్దాలు. ఇక్కడ ఏమంటే సుఖాభిజస్య, సుఖాభిజస్య అంటే సుఖానుభూతి పొందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సుఖాను స్మృతి పూర్వ, ఆ సుఖానుభూతి పొందిన వ్యక్తికి ఆ సంస్కారం ఏర్పడుతుంది చెప్పాను కదా, చాప్ పడుతుంది. సుఖము కానీ దుఃఖంగా ఏదైతే పొందావో ఆ సుఖం యొక్క స్మృతి ఏదైతే ఉందో సుఖాన్ని స్మృతి పూర్వ, ఆ సుఖం స్మృతి ఏదైతే ఉందో ఆ స్మృతి ద్వారా సుఖే తత్ సాధనే, ఆ సుఖం ఏ దాని ద్వారా అయితే వచ్చిందో ఆ సాధనం, ఇంకా ఏదైతే సుఖం కలిగిందో ఆ సుఖము, సుఖానికి సంబంధించిన సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్మృతి తెచ్చుకోవడం అన్నమాట. స్మృతి ద్వారా వాటిని మళ్ళీ కావాలనుకోవడం. సుఖే తత్ సాధనేవా యో గర్ధ, సుఖము, సుఖానుభూతికి సంబంధించిన ఏదైతే సాధనములు ఏవైతే ఉన్నాయో యో గర్ధ, వాటి పట్ల అత్యంత తృష్ణ, కోరిక, వాటి పట్ల లలాయితం కావడం అంటే లోభం, అంటే దాని పట్ల మళ్ళీ పొందాలని కోరిక, దాన్నే రాగము అంటాం. స రాగ ఇది ఉచ్యతే. అంటే గర్ధ, తృష్ణ, లోభ 3 పర్యాయ శబ్దాలు చెప్పాను. అంటే వాటిని సుఖము, సుఖానికి సంబంధించిన సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ పొందాలని ఆశ, జిజ్ఞాస, కోరిక ఏదైతే ఉందో అది సుఖము, సుఖానికి సంబంధించిన సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటిపై తృష్ణ ఏదైతే ఉందో, లోభం ఏదైతే ఉందో దాన్ని రాగం అంటాము. మనము ఏదైనా సుఖానుభూతి పొందిన విషయాల పట్ల మళ్ళీ ఆ స్మృతి ఉంది కాబట్టి, ఆ సంస్కారం ఉంది కాబట్టి మళ్ళీ వాటిని పొందాలనుకుంటున్నామండి. మళ్ళీ వాటిని పొందాలనుకుంటున్నాం. గత జన్మల్లో జన్మాంతరంలో మనకి ఏదో సంస్కారం ఉంది కాబట్టి మీరు తెలుసుకోవాలి, యోగం అని తెలుసుకోవాలి, సమాధి అని తెలుసుకోవాలి, ఆత్మ అంటే పరమాత్మ తెలుసుకోవాలి. ఈ గత పూర్వ జన్మలో మీకు అనుభూతి, ఆ సంస్కారం ఉంది కాబట్టి ఈ జన్మలో ప్రయత్నం చేస్తున్నామంట. ఇది ఎలా వస్తుంది? కేవలం వింటే రాదు, దానికోసం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ ప్రయత్నం ఎలా వస్తున్నది? విద్య ద్వారానే వస్తున్నాడు, కేవలం విన్న మాత్రం రాడు. ఎందుకంటే విద్యయ అమృతం అశ్నుతే, విద్య అనేది మనకు కలగాలి అంటే మనము అమృతం పొందాలి అంటే విద్య ద్వారా పొందవచ్చు. ఆత్మ పరమాత్మ విషయం తెలుసుకోవాలి, అమృతాన్ని పొందాలి అంటే, నిత్య సుఖాన్ని, ఆనందాన్ని పొందాలి అంటే విద్యయ అమృతం, విద్య ద్వారానే అది పొందగలుగుతాము. కానీ తెలుసుకోవాలి, దానికోసం ప్రయత్నం చేయాలి అని చెప్తున్నాను. ఎందుకంటే జ్ఞానాత్ ముక్తి అంటాం, జ్ఞానం ద్వారా ముక్తి కలుగుతుంది. కేవలం విన్న మాత్రాన, కేవలం శబ్ద శ్రవణ మాత్రంతో కూడా కలగదు. కాబట్టి ఇది ఒక మాధ్యమం, అనివార్య సాధన అన్నమాట. ఈ విద్య ద్వారా సాధించవచ్చు. కాబట్టి ఈ సుఖము, సుఖానుభూతికి సంబంధించిన అన్ని మనకు అనుభూతి గత జన్మల్లో ఉన్నాయి కాబట్టి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే ఈ లౌకిక వ్యవహారంలో కూడా మన ఏదైతే సుఖము, సంబంధించిన సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ కావాలనుకోవడం, వాటి పట్ల తృష్ణ, ఆకాంక్ష కలిగి ఉండటం ఏదైతే ఉందో దాన్ని రాగము అంటామని చెప్పి ఈ సూత్రం ద్వారా తెలుసుకున్నామండి. అలాగే ద్వేషం కూడా ఉంది, దుఃఖానుషాయి ద్వేష అని చెప్పి అవి రేపు చూద్దామండి. అస్తు. ఇంకెవరికైనా సందేహం ఉంటే మంత్రపాఠం అయిపోయిన తర్వాత చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.